హాయ్ ఫ్రెండ్స్, నిన్న జరిగిన బిగ్ బాస్లో అయితే ఎవరు చేసిన తప్పు వాళ్ళే అనుభవిస్తారని అనిపించింది. సంజన పరిస్థితి చూస్తుంటే అయితే సంజన బిగ్ బాస్లో దొంగతనం చేస్తున్నప్పుడు, వేరే వాళ్ళ వస్తువులు దొంగతనం చేస్తున్నప్పుడు వాళ్ళ బాధ అసలు అర్థం కాలేదు. ఇప్పుడు మాత్రం మేమే వరకు వచ్చేవరకు మస్తు బాధ అనిపిస్తుంది. సంజన విషయంలో అయితే ఆమె వస్తువులు పోతే మాత్రం గోల గోల రచ్చ రచ్చ చేసి పెడుతుంది. సంజన విషయంలో అయితే ఇమాన్యుయల్ చేసిన త్యాగం అయితే ఫలించింది అనుకోరి. ఎందుకనంటే తల్లి కొడుకుల బంధం కదా, అందుకోసం అయితే ఆయన అయితే ఫలించింది. ఇంకా రీతు విషయానికి వచ్చేసి అయితే రీతు అయితే హెయిర్ కట్ చేసుకుంది. తనుజ విషయానికి వచ్చేసి అయితే 2 days కాఫీ బంద్ చేసింది. అది కాకుండా తనుజ గురించి అయితే పర్సనల్గా కూడా సంజన అయితే మాట్లాడుతుంది. బిగ్ బాస్ అయితే ఈ ఫుడ్ టాస్క్ ఇచ్చినప్పుడు అయితే ఆలోచించి ఇస్తే మంచిగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఇక బిగ్ బాస్లో ఫుడ్ టాస్క్ ఇస్తే మాత్రం తినుకుంటా కాఫీ తాగుకుంటా ఇట్లనే టైంపాస్ చేస్తారు. ఇక తిండిపోతలు ఎక్కువైపోయారు బిగ్ బాస్లో అయితే. ఇక బిగ్ బాస్ అయితే ఎక్కువ శాతం తిండి టాస్కులు ఇచ్చిండంటే బిగ్ బాస్ని అయితే మొత్తం ఖాళీ చేసిపోతారు. ఇక తనుజ వచ్చేసి అయితే గేమ్ చేంజర్ అనిపించింది. ఎందుకంటే ఇక డబ్బులు అయితే దొంగతనం చేసి ఒక స్ట్రాటజీ అయితే ప్లే చేస్తుంది. ఎవరి దగ్గర ఎక్కువ అయితే డబ్బులు అయితే ఉంటాయో వాళ్ళే కంటెంటర్షిప్కు అర్హులు అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పిండు కదా. అప్పటి నుంచి వెళ్ళి తనుజ అయితే దొంగతనం స్టార్ట్ చేసేసింది. ఇంకా వాళ్ళ టీం లీడర్ వచ్చి అడిగినా కూడా డబ్బులు అయితే షేర్ చేయని చెప్పింది. తనుజ అయితే ఒకటే పాయింట్ మీద గట్టిగా నిలబడ్డది. నాకైతే మంచిగా అనిపించింది నిన్న జరిగిన బిగ్ బాస్ సబ్జెక్ట్. ఫ్రెండ్స్, మీరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే శిరీష యాదవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ సబ్జెక్ట్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో కండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.